రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఉచిత విద్యను పొందుతున్న పేద పిల్లల తల్లిదండ్రులపై ఆర్థికంగా ఒత్తిడి తెస్తున్న కార్పొరేట్ స్కూళ్లు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆర్టీఐ 12(1)C ద్వారా వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లల తల్లిదండ్రులు పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ధర్నాకు దిగారు. ప్రభుత్వం ద్వారా ఫీజులు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల ఖాతాలలో ఇంతవరకు పడకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, కావున ప్రభుత్వం పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే ఈ ఫీజులను పాఠశాల యాజమాన్యాల ఖాతాలో వేయవలసిందిగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు డిమాండ్ చేశారు. ట్యూషన్ ఫీజు 8,000 అని, బుక్స్కి 7,000 అని, యాక్టివిటీ ఫీజు 6,000 చెల్లించాలి అంటూ ప్రతిరోజు ఒత్తిడి చేస్తున్నారని, దాంతో తల్లిదండ్రులు ఈ బాధను భరించలేక వాళ్ళు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాన్ని ఆశ్రయించి ఈ రోజు ధర్నా నిర్వహించినట్లు సిద్ధు తెలిపారు. ధర్నా అనంతరం వినతిపత్రం సమర్పించారు. పేద విద్యార్థుల విద్యా హక్కులను కాలరాసే ప్రభుత్వ వైఖరి తక్షణమే మారాలని సిద్ధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు పివైఎల్ భీమశంకరం, అంబటి, కె కృష్ణ, కె శివ, వి నాగరాజు, కె నవీన్, కె రవి, కె సురేష్, ఎం సూరిబాబు, ఎం నానాజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ ఫ్రీ ఎడ్యుకేషన్ మరి రైట్ టు యాక్ట్ 12(1)C సీట్లు అని చెప్పేసి గవర్నమెంట్ మరి ప్రతి కార్పొరేట్ స్కూల్కి కూడా 25% మరి సీట్లు ఇస్తారని చెప్పినటువంటి రీతిని బట్టి మరి గవర్నమెంట్ ప్రతి కార్పొరేట్ స్కూళ్ళకి మరి 25% సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ సీట్లు ఇచ్చినప్పటికీ మరి గవర్నమెంట్ నిజంగా మరి సీట్లు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే గవర్నమెంట్ 60,000 నుంచి 90,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అటువంటిప్పుడు మరి ఈ యొక్క 12(1)C సీట్లు మరి కార్పొరేట్ స్కూల్కి ఫ్రీ సీట్లను ఇచ్చి మరి ఫ్రీ సీట్లను ఇచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లో మరి ఫీజులు కూడా కట్టకపోతే ఫ్రీ సీట్లు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బాధ ఏంటి అనేటువంటిది మరి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మరి గవర్నమెంట్ స్కూల్ నుంచి మరి ప్రైవేట్ స్కూల్కి ఫ్రీ సీట్ 12(1)C ఫ్రీ సీట్లను వచ్చిన తర్వాత మరి ఈ బాసిన్ స్కూల్ అవనివ్వండి లేకపోతే వేరే స్కూల్ అవనివ్వండి ఏ స్కూల్ అయినా మరి పిల్లల్ని మరి వేధించి సీట్లు కడతారా లేదా, ఫీజులు కడతారా లేదా, మరి బుక్స్కి 7,000 6,000 అలా యాక్టివ్ ఫీజు 6,000 5,000 రూపాయలు మరి కట్టాలని చెప్పేసి మరి ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఈ ఆర్టీఐ ద్వారా విద్యార్థులపై ఫీజులు దోపిడీని, ఆర్టీఐ ద్వారా విద్యార్థులతో ఫీజులు దోపిడీని, కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపిడీని, కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపిడీని, ఆర్టీఐ ద్వారా ఫీజులు దోపిడీని, ఆర్టీఐ ద్వారా ఫీ సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపిడీని పటిష్టంగా అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ జిందాబాద్ 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 పీడీఎస్యూ జిందాబాద్ ఫీజులు దోపిడీని, కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపిడీని అమలు చేయాలి. ఆర్టీఐ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆర్టీఐ చట్టాన్ని విద్యా హక్కు చట్టాన్ని విద్యా హక్కు చట్టాన్ని అరికట్టాలి. ఫీజులు దోపిడీని, ఆర్టీఐ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపిడీని ఫీజులు దోపిడీని బి సిద్ధు పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజుల దోపిడీ అరికట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకి గత ప్రభుత్వం నేడు ప్రభుత్వం ఇవ్వాల్సిన మరి ఫీజుల్ని తక్షణం ఇవ్వాలని కోరుతూ రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈరోజు మరి నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్లంటే దేశంలో 2009లో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. వాళ్ళే నిర్బంధ ప్రాథమిక విద్య అన్నారు, అదేవిధంగా పేద వర్గాలకు విద్య అన్నారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ అనాథలకి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% మేము సీట్లు ఇస్తాము, వాళ్ళ ఫీజులు కట్టక్కర్లొద్దు, ఎటువంటి ఫీజులు కట్టక్కర్లొద్దు,
ప్రభుత్వాలే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని మరి ఆ రోజు తెచ్చింది. ఈ రోజుకి మరి 15 సంవత్సరాలు కావస్తుంది. ఈ 15 సంవత్సరాల కాలంలో విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పటిష్టంగా అమలు చేయలేదు. ఎందువల్లంటే ఇవ్వాల్సిన సీట్లు ప్రభుత్వాలు మరి ప్రైవేట్ పాఠశాలలో మరి ఇవ్వలేదు. అదేవిధంగా నేడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది, విద్యార్థులకి మేము ఏ ఫీజులు ఉంటాయో ఆ ఫీజులన్నీ కూడా విద్యా హక్కు చట్టం ద్వారా మేమే కడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం మరి జీవో తీసుకొచ్చింది. తల్లికి వందనం ఏదైతే ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాలలో మేమే బ్యాంకుల్లో జమ చేస్తామన్నారు. అయినా కానీ ఓ పక్కన తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఫీజులు కట్టాలా, అదేవిధంగా బుక్స్ ఫీజు కట్టాలా, యాక్టివిటీస్ ఫీజులు కట్టాలా, క్యాపిటేషన్ ఫీజులు కట్టాలా అని తల్లిదండ్రులని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఓ పక్కన. అదేవిధంగా మరి ఈ మామూలు ఫీజులు కట్టిన విద్యార్థులకి ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకి తేడా చూపెడుతున్నారు కార్పొరేట్ పాఠశాలలో. ఎందువల్లంటే ఆ మామూలు విద్యార్థులకైతే సాయంత్రం 4 గంటల వరకు ఉంచుకుంటున్నారు. అదేవిధంగా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులను 2 గంటలకి ఇంటికి తీసుకోవాలని తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ వివక్షని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణం ఈ వివక్షను మీరు ఆగకపోతే రాష్ట్ర వ్యాప్తమైన బలమైన పోరాటాలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బి సిద్ధు, PDSU రాష్ట్ర సహకార్యదర్శి.